అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్ అందరికీ ప్రణామాలు. ప్రతిసారి మనం మరికొన్ని విషయాలను తెలుసుకుంటూనే ఉండాలి. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. పాపము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారము. ఈ 4 పదాల గురించి మనం తెలుసుకుందాము. మొట్టమొదటిది పాపము, రెండవది పశ్చాత్తాపము, మూడవది ప్రాయశ్చిత్తము, నాలుగవది పరిహారము. పాపం చేసిన వాళ్ళు అది ఎప్పుడు అయిపోతుందంటే దాని ఎఫెక్ట్ పరిహారంతో అయిపోతుంది. అంటే పేమెంట్. నువ్వు చేసిన పాపానికి మరి నువ్వు చెల్లించుకోవాలి. నువ్వు చేసిన అన్యాయానికి మళ్ళీ నువ్వు న్యాయం చేకూర్చుకోవాలి. నువ్వు ఎంత దుఃఖం కలిగించావో అందరికీ మళ్ళీ అంత నీకు దుఃఖం కలగాలి. అదే పేమెంట్ అంటే. పరిహారం. ఒక అతను మర్డర్ చేశాడు అనుకోండి, జైల్లో 20 సంవత్సరాల శిక్ష విధిస్తారు. 20 సంవత్సరాల శిక్ష విధించిన తర్వాత బయటకు వస్తాడు. అప్పుడే ఆ పాపం చెల్లుబాటు అయిపోయింది. అంటే చేసిన పాపానికి 20 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. పరిహారం అయిపోయింది, అంటే పేమెంట్ అయిపోయింది. దాంతో అకౌంట్ క్లోజ్. ఆ పేమెంట్ కాకపోతే అకౌంట్ క్లోజ్ కాదు. పుణ్యానికి కూడాను పేమెంట్ ఉంటుంది. నువ్వు చేసిన పుణ్యాన్ని కూడాను మళ్ళీ నీకు రావాల్సినంత వచ్చి తీరాలి. నువ్వు చేసిన పాపానికి నువ్వు ఇచ్చి తీరాలి. నువ్వు చేసిన పుణ్యానికి నీకు వచ్చి తీరాలి లాభాలు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా. నువ్వు ఎంత పాపం చేస్తావో అంత పరిహారం నువ్వు చెల్లించుకోవాల్సిందే. చిన్న చిన్న పాపాలకి చిన్న చిన్న పరిహారాలు, పెద్ద పెద్ద పాపాలకి పెద్ద పెద్ద పరిహారాలు, పెద్ద పెద్ద పేమెంట్స్. ఆ హిట్లరు అలాంటి వాళ్ళు చేసిన పాపాలకి ఎంత పరిహారం ఉంటుందో లెక్కే లేదు కదా. ఎంతమంది ప్రాణాలను తీశాడు. సో ఆ హిట్లర్కి ఎంత పరిహారం ఉంటుంది, ఎంత ఇవ్వవలసి ఉంటుంది, ఎన్ని జన్మల్లో. అలాగే గాంధీజీ ఎంతో మంచి పనులు చేశారు. ఆయన ఎంత లబ్ధి పొందారు పరలోకాల్లో. ఎనలేని లాభాలు పొందుతాడు. ముఖ్యంగా ఈరోజు 4 పదాలు తీసుకుందాము. పాపము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారము. పాపము అంటే ఏమిటి? బైబిల్లో ఒక చక్కటి నిర్వచనం ఉంది పాపం గురించి. వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఈ సిన్ ఫర్ యూ. ఎవరి పాపం వాళ్ళదే, ఎవరి నిర్వచనం వాళ్ళదే. వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఈ సిన్ ఫర్ యూ. నీకు తెలిసిన దాన్ని నువ్వు చేయకపోతే అది నీకు పాపము. నీకు తెలియంది నువ్వు చేస్తే అది నీకు అజ్ఞానం, పాపం కాదు. కానీ నువ్వు తెలిసి నువ్వు చేయకపోతే అది పాపం అవుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను.
ఒక మనిషికి మాంసం తింటే పాపం అని తెలియదు, గుడ్డు తింటే పాపం అని తెలియదు. ఎంతో మాంసం తింటున్నాడు, అతనికి ఏమీ కాదు. ఎందుకంటే అతను పాపం చేయలేదు, అజ్ఞానంతో ఉన్నాడు, మాంసం తిన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు, వాడి మాంసం తిని ఇంట్లో పుట్టాడు పెరిగాడు, వాళ్ళ తల్లి పెట్టింది మాంసము, డాక్టర్లు చెప్పారు, సైంటిస్టులు చెప్పారు ప్రోటీన్స్ ఉంటాయట అని నానా విషయాలు చెప్తే పాపం నమ్మి చేశాడు. పాపం మాంసం తింటాం తప్పని ఎప్పుడు మాంసం తినలేదు. అందరూ చెప్పింది బాగుంటుందని చెప్పేసి కరెక్ట్ అని చెప్పేసి తిన్నాడు ఆయన. సో ఆ మాంసం తినడం అతనికి పాపం కాదు, కానీ అజ్ఞానం ఉంది. ఆ మాంసం అనేది శరీరానికి చెడుపు చేస్తుంది, అది మటుకు చెడుపు చేస్తుంది. ఒక విషం ఉందనుకోండి, నీకు తెలిసినా తెలియపోయినా ఆ విషం తాగితే నేను చంపేస్తుంది. అది నాకు తెలియదు అని చెప్పి విషం తింటే అది చంపకుండా ఉంటుందా? అది విషయం తెలియదు కానీ నువ్వు తాగేశావు, నువ్వు చచ్చిపోతావు. నువ్వు ఎందుకు చచ్చిపోయావు? నీ అజ్ఞానం వల్ల, పాపం వల్ల కాదు. అది విషం అని తెలిసి నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి తీసుకున్నావు అనుకో, అది పాపం అవుతుంది. నువ్వు హత్య చేసుకోవడానికి వీల్లేదు నువ్వు, కానీ నువ్వేం చేసావు? విషం తీసుకుని మనం రోజు పేపర్లో పెట్టి చూస్తూనే ఉన్నాం, టీవీలో. ఆ తల్లి తండ్రి పిల్లల్ని అందరి కలిపి విషం పూసి తాగేసి చచ్చిపోతారు. వాళ్ళకి తెలుసు విషం తాగితే చచ్చిపోతారని చెప్పేసి. ఆ తల్లిదండ్రి ఈసారి తమ పిల్లలు కూడా ఇంత విషం ఇచ్చి తాము తాగుతారు. అది పాపము, మహాపాపము. సొంత తల్లిదండ్రులు పిల్లలకి విషం పెడతారు ఆర్థిక ఇబ్బందుల వల్ల, లేదా ఏదో అవమానం వల్ల. ఏదో అవమానం జరిగిందనుకోండి, ఇంకెందుకు అవమానం భరిస్తామని చెప్పేసి అన్ని బాగా ఉన్నా కూడాను వాడు సూసైడ్ చేసుకుంటాడు. లేకపోతే అవమానం జరగలేదు, తినడానికి ఏమీ లేదు, సూసైడ్ చేసుకుంటారు. రకరకాల కారణాలు ఉంటాయి ఒక్కొక్కరికి, కానీ వాళ్ళు తెలిసి చేసుకుంటారు వాడు సూసైడ్ తప్పని చెప్పేసి. అది విషయం ఉంటే చచ్చిపోతారని తెలిసి ఆ విషయం కావాలని తీసుకుంటారు. ఆ విషయం అది తెలియకుండా తీసుకుంటే అది అజ్ఞానము, తెలిసి తీసుకుంటే అది పాపము. నువ్వు ఏదో రాయి అలా ఊరికాల విసురుతున్నావు ఒక కొండ మీదకి, ఎవడో ఒక మనిషి అడ్డంగా వచ్చాడు, వాడి తల తగింది, వాడు చచ్చిపోయాడు. అది నువ్వు వాడిని చంపాలని ఏమి లేదు, నువ్వు ఊరికాల రాయి విసురుతున్నావు, వాడు అడ్డంగా వచ్చాడు. లేకపోతే నువ్వు కార్ డ్రైవింగ్ చేస్తున్నావు, ఎవడో పరిగెత్తుకుంటూ వచ్చాడు సడన్ గా, నువ్వు వాడిని చంపాలని నువ్వు కార్ డ్రైవింగ్ చేయలేదు నువ్వు, కానీ వాడు అలా వచ్చాడు, కారు కింద పడ్డాడు, వాడు చచ్చిపోయాడు. నువ్వు వాడిని చంపలేదు కానీ వాడు చచ్చిపోయాడు. అది నీ పాపం కాదు, అది ఓన్లీ ప్యూర్ యాక్సిడెంట్. వాడికి జరగాల్సింది, వాడు ఏదో కారు కింద పడి ఉండేవాడు, వాడు నీ కారు కింద పడ్డాడు. కానీ నువ్వు కావాలని డ్రైవింగ్ చేసుకుంటూ వాడి మీద తీసుకెళ్లి వాడిని చంపావనుకో, అది పాపము. నువ్వు స్పీడ్గా కారు తీసుకెళ్లి వాడి మీద వెళ్తే వాడు చచ్చిపోతాడని తెలిసి నువ్వు వాడి మీద తీసుకెళ్ళావు, వాడిని నీ కారు కింద పడేశావు. కొన్ని సంవత్సరాల కింద ఫ్రాన్స్ లో ఒక ఇన్సిడెంట్ చూశాము. అందరు జనాల సమూహంతో ఉన్నాడు, వాడు ఒక పెద్ద ట్రాక్టర్ తీసుకుని అందరిని దున్నేశాడు. ఆ జన సమూహాన్ని ఎంతో మంది చచ్చిపోయారు ఆ ట్రాక్టర్ కింద పడి. వాడు కావాలని చేశాడు, టెర్రరిస్ట్ వాడు. ఈ టెర్రరిస్టులు వాళ్ళు చంపేస్తారు అందరినీ, దానికి మళ్ళీ పరిహారం ఉంటుంది వాళ్ళకి, ఎన్నో జన్మల్లో ఉంటుంది. ఆ పాపం పరిహారం అయినప్పుడే ఆ పాపం సమాప్తం అవుతుంది, లేకపోతే ఆ అకౌంట్ ఎప్పుడు ఉంటుంది. అకౌంట్ క్లోజ్ కాదు. అయితే ఈ పాపానికి పరిహారానికి మధ్యలో ఇంకో రెండు పదాలు ఉన్నాయి, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము. పశ్చాత్తాపం అంటే ఏమిటి? పశ్చాత్ అంటే తర్వాత, తాపం అంటే దుఃఖము. వాడు మళ్ళీ చేస్తాడు ఏదో కోపంలో, తర్వాత ఏడుస్తాడు, నేను చేయకుండా ఉండాల్సిందే, నేను తప్పు పని చేశానే, నేను వెద పని చేశానే అని బాధపడుతుంటాడు. అది పశ్చాత్తాపము. నీకు ఆ తాపం ఉంటే ఆ పరిహారం తగ్గింపబడుతుంది.
అవును స్వామీజీ, నేను ఒప్పుకుంటున్నాను, నేను తప్పు పని చేశాను, ఏదో కోపంలో చేసేశాను. మొగుడు పెళ్ళాన్ని చంపడమో, మొగుడిని చంపడమో ఉంటుంది. నేను చంపకుండా ఉండవలసింది. వాడు తాగి వచ్చాడు కనుక నేను వాడిని చంపేశాను, అది చేసి ఉండవలసింది అని దాన్ని ఏమంటారు? పశ్చాత్తాపం అంటారు. అంటే చేసిన పనికి ఒప్పుకుంటున్నారు వాళ్ళు. నేను చేయకుండా ఉండవలసిందని ఒప్పుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఆ పరిహారం తక్కువ అవుతుంది. కొంతమందికి పశ్చాత్తాపం ఉండదు. బాగానే చంపానులే వాడిని, వాడికి అలానే చేయవలసింది అని వాడు ఆ చేసిన పాపానికి వాడు దుఃఖపడాడు. వాడికి పరిహారం పూర్తిగా ఇవ్వబడుతుంది. వాడికి చేసుకోవాల్సిందే. వాడి దృష్టిలో వాడు కరెక్ట్గా చేశాడు, కానీ అది రాంగ్. అది పశ్చాత్తాపం వల్ల నీ పరిహారం తగ్గింపబడుతుంది. కొంతమంది ఇంకోళ్ళు ఏం చేస్తారంటే పశ్చాత్తాపం తర్వాత ప్రాయశ్చిత్తం చేస్తారు. అంటే వాళ్ళకి వాళ్ళు శిక్ష ఇచ్చుకుంటారు. ఎవరో వేరే వాళ్ళు వచ్చి శిక్ష ఇవ్వడం కనుక నేను పాపం చేశాను, నేను ఇంకా 10 రోజులు భోజనం చేయను. ప్రాయశ్చిత్తం, నేను ఇంకో 4 రోజులు పోయి ఎవరికైనా సేవ చేస్తాను, ఓల్డ్ పీపుల్కి లేదా అనాథ శరణంలో పోయి నేను సేవ చేస్తాను. దీన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్తము అంటారు. అంటే నీ చిత్తాన్ని నువ్వే శుద్ధి చేసుకోవడం, నీకు నువ్వే శిక్ష ఇచ్చుకోవడం. పరిహారం అంటే నీకు సృష్టి శిక్షిస్తుంది. ప్రాయశ్చిత్తం అంటే నీకు నువ్వే శిక్ష ఇచ్చుకుంటావు. నీకు తెలుసుకుంటావు, నేను పాపం చేశాను, నేను బాధపడుతున్నాను, ఇప్పుడు నేను సఫరింగ్ చేయాలి, నాకు సఫరింగ్ కావాలి, నేను పోయి ప్రతిరోజు ఆ సేవ చేస్తాను, ఆ అనాథల సేవ చేస్తాను, ఇంకో 6 నెలలు 6 సంవత్సరాలు, అప్పుడు కానీ నా పాపం పరిహారం కాదు అని సొంతంగా తనకు తాను ఇచ్చుకుంటాడు శిక్ష. దాన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్తము అంటారు. నీకు నువ్వే శిక్ష ఇచ్చినప్పుడు ఇంకోటి ఎవరు నీకు ఎందుకు శిక్ష ఇస్తాడు? నీకు నీకు నువ్వు శిక్ష ఇచ్చుకోనప్పుడు అప్పుడు పక్కవాడు వచ్చి శిక్ష ఇస్తారు. పాపము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారం. పాపం చేసిన వాళ్ళందరూ పరిహారం ఇచ్చుకోవాల్సిందే. అంతకంత దొరికి తీరుతుంది. ఇది సృష్టి యొక్క లెక్కలు. నేను ఒకరిని చంపాను అనుకోండి, మళ్ళీ వాడి జమలో ఇంకో జమ ఎత్తి నన్ను చంపక్కర్లేదు. నేను ఒకరిని చెప్తే ఇంకోటి కూడా వచ్చి నన్ను చంపుతాడు. నేను ఒక చోట దొంగతనం చేస్తే ఇంకోటి వచ్చి నన్ను దొంగతనం చేస్తాడు. ఆ దొంగే మళ్ళీ తిరిగి నా మీద దొంగతనం చేయక్కర్లేదు. ఇది వ్యక్తిగతం కాదు, ఇది కర్మగతం. ఇది నేను ఎవరికైతే హాని చేశానో వాడే మళ్ళీ నన్ను హాని చేయక్కర్లేదు. ఇంకోటి వచ్చి హాని చేస్తాడు. నేను ఏకి హాని చేస్తాను, బి వచ్చి నాకు హాని చేస్తాడు. నేను సికి హాని చేస్తాను, డి వచ్చి నాకు హాని చేస్తాడు. సిఏ వచ్చి మళ్ళీ నాకు హాని చేయక్కర్లేదు. నేను ఏకి లాభం చేశాను, మళ్ళీ వాడే నాకు లాభం చేయక్కర్లేదు. నేను ఏకి లాభం చేస్తే బి వచ్చి నాకు లాభం చేస్తాడు, సి వచ్చి నాకు లాభం చేస్తాడు. కానీ లాభం అంటే నువ్వు లాభం చేసినా నీ లాభం వచ్చి తిడుతుంది, నువ్వు హాని చేసినా హాని వచ్చి తిడుతుంది. అది ఎవరి వల్ల అని కాదు, సృష్టి వల్ల. కనుక ఈ పరిహారం అనేది వ్యక్తిగతము కాదు, కర్మగతము. నువ్వు ఏది ఇస్తావో అది మళ్ళీ తిరిగి వస్తుంది నీకు, ఇంకో విధంగా ఇంకో వ్యక్తి దగ్గర నుంచి. మనం ఏమంటాం, ఆ వ్యక్తికి నేనేం హాని చేయలేదు, వాడు ఎందుకు నన్ను చంపాడు? నువ్వేం హాని చేయదు, ఆ వ్యక్తికి చేయలేదు, కానీ ఇంకో వ్యక్తికి ఏదో చేసావు, కానీ ఈ వ్యక్తి వచ్చి నేను చంపాడు. దానికి చెల్లుబాటు అయిపోయింది, లెక్క సరిపోయింది. నువ్వు చేసిన దానికి నువ్వు పొందావు నాయన, నువ్వు చెయ్యని దానికి ఏది పొందవు. నువ్వు ఎంత పాపం చేసావో అంత పరిహారం వచ్చేస్తుంది, అంత శిక్షణ వచ్చేస్తుంది, ఎక్కడో నుంచి వచ్చేస్తుంది నీకు. నువ్వు ఎవడో కాలు విరగొట్టావు ఏదో జన్మలో, వచ్చే జన్మ నీకవుతుంది, నీకైతే యాక్సిడెంట్ అవుతుంది, ఒక కాలు విరిగిపోతుంది. అది యాక్సిడెంట్గా అయింది, కానీ వాడు వచ్చి నీ కాలు విరగొట్టలేదు, యాక్సిడెంట్ కాలు విరిగింది. అది జరుగుతుంది.
ఎందుకంటే నువ్వు ఇంకోటి కాలు విరగొట్టావు, నీ కాలు విరగాల్సిందే. లేదా కొండ ఎక్కుతున్నావు, జారి కింద పడతావు, నీ కాలు విరిగిపోతుంది. నీ చిటికిన వెలికి దెబ్బ వచ్చినా, నీ కాలు విరిగిపోయినా, నువ్వు చచ్చిపోయినా ప్రతిదానికి కారణం ఉంటుంది. ఎంత కారణం ఉంటుందో అంత కార్యం ఉంటుంది. కర్మ సిద్ధాంతం పక్కా. జన్మ జన్మలకి అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది పాపము. జన్మ జన్మలకి నువ్వు పరిహారం చేయవలసిందే. కానీ ఒకవేళ నువ్వు పశ్చాత్తాపం చేసి నీకే నువ్వు ప్రాయశ్చిత్తం చేస్తే ఆ పరిహారం తగ్గిపోయి పడుతుంది. కర్మదేవతలు ఉంటారు పైలోకాల్లో, వాళ్ళు కర్మను అడ్జస్ట్ చేస్తుంటారు. నాయనా నువ్వు ఇంత పాపం చేశావు, నీ ఇంత పరిహారం తీసుకోవాలి. వాటిని కర్మదేవతలు అంటారు. అది వాళ్ళ జాబ్. అది ఇక్కడ పోలీసులు ఉన్నట్టు. పోలీసులు ఏం చేస్తుంటారు? ఇక్కడ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎవడైనా రాంగ్ పార్కింగ్ చేశావనుకోండి, వచ్చి చీటీ ఇస్తాడు వాడు. నువ్వు సరిగ్గా పార్కింగ్ చేశావనుకో, వాడు నీ జోలికి రాడు. వాడు నీకు సైజెడ్ కొట్టి వెళ్ళిపోతాడు. నువ్వు రాంగ్ పార్కింగ్ చేశావనుకో, వచ్చి చీటీ ఇస్తాడు. నాయన 50 రూపాయలు కట్టిన ఆయన అని చెప్పేసి. లేదు ఓవర్ స్పీడింగ్ చేశావనుకో, కట్టిన ఆయన 1000 రూపాయలు కట్టిన ఆయన అంటాడు. వాళ్ళు ఏం చేస్తారు? ఈ పోలీసు వాళ్ళు ఏంటి, కర్మదేవతలు అనమాట. అంటే వాళ్ళు అడ్జస్ట్ చేస్తుంటారు. నువ్వు ఏదైనా పాపం చేశావంటారు చూసుకుని, నేను ఎప్పుడు చూడలేదు సార్, ఫస్ట్ టైం నేను డ్రైవింగ్ చేస్తున్నాను సార్, ఇంకెప్పుడు చేయను సార్ అన్నాడు అనుకోండి వాడు. ఓకే నాయన పో అంటాడు. ఇంకెప్పుడు చేయవు కదా, చేయను స్వామి, దాన్ని వదిలిపెట్టండి సార్, మీకు కాళ్ళు పట్టుకుంటాను సార్. ఓకే నేను ఈసారి వదిలిపెట్టేసాను చూసుకో, రెండోసారి నువ్వు చేస్తే పట్టేసుకుంటాను చూసుకో, పో అంటాడు. అంటే వాడు ఏమైంది, వాడు పశ్చాత్తాపం చేశాడు. అక్కడ వాడు ఒప్పుకున్నాడు చేసిన తప్పుని. వీడేం చేశాడు, నువ్వేం డబ్బులు ఇవ్వక్కర్లేదు పోవాలన్న ఆయన అంటాడు. పరిహారం లేదు. వాడు మళ్ళీ అదే పని చేశాడు అనుకోండి, మళ్ళీ రాంగ్ పార్కింగ్, మళ్ళీ ఓవర్ స్పీడింగ్ చేశాడు అనుకోండి, నాయన ఈసారి ఇప్పుడు ఏం చేస్తాడు, డబ్బులు కట్టమని చెప్పాడు. వాడి కారు, వాడి వెహికల్ సీజ్ చేస్తాడు. నువ్వు తర్వాత కోర్టుకు రావచ్చు అంటాడు. ఆ వెహికల్ తీసుకెళ్ళిపోతాడు. వాడి ఇష్టం వాడిది. ఆ వెహికల్ కోసం వాడు మళ్ళీ 4 రోజులు తిరగాలి వాడు. అది పరిహారము. నువ్వు అహంకారంతో నేనేం చేయలేదు అది అని వాడు ఇంకొంచెం ఎక్కువ వస్తాడు. చిన్నప్పుడు మేము సైకిల్ నడిపేవాళ్ళం. సైకిల్ నడిపితే సైకిల్ కూడా ఒక లైట్ ఉండాలి, బల్బ్ ఉండాలి. ఆ సైకిల్ లేకపోతే పోలీసులు పట్టుకునేవాళ్ళు. ఆ సైకిల్ తీసుకుని పట్టుకుని కోర్టుకి వెళ్ళేవాడు. నేను కూడా వెళ్ళాను చాలాసార్లు కోర్టుకి. అక్కడ నువ్వు సైకిల్ నడిపావా? నడిపాను స్వామీజీ. లైట్ లేదు కదా. లైట్ లేదు స్వామి. అయితే 20 రూపాయలు కట్టు అంటామట. స్వామీజీ ఇంత చిన్నదానికి మీరు అంత డబ్బులు పెట్టారా అని జడ్జి మీద మనం ఎగిరామనుకోండి, అరే 40 రూపాయలు కట్టా అంటాడు. నువ్వు కొంచెం యారోగెంట్గా బిహేవ్ చేసావనుకో, వాడు ఎక్కువ చేస్తాడు. నువ్వు వినయంగా ఉన్నావు అనుకో, ఒప్పుకున్నావు అనుకో, వాడు ఒకసారి మాఫ్ కూడా చేస్తా. వాడి చేతిలో పని అది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పాపము తర్వాత పశ్చాత్తాపము. నేను ఇంకా ఎప్పుడు చేయను సార్, ఎప్పుడు సైకిల్ వెళ్ళినా నేను లైట్ పెట్టుకుని వెళ్తాను సార్. లేకపోతే చిన్నప్పుడు ఏమైనా డబుల్స్ ట్రిపుల్స్ వెళ్ళేవాళ్ళం. వాడు పోలీసు వాడు ఆపేవాడు, టకామని నాయన ముగ్గురు వెళ్ళకూడదు నాయన అని చెప్పేసి. ప్రతి పాపానికి పరిహారం ఉండి తీరుతుంది, ఫైన్ ఉంటుంది. పరిహారం అంటే ఫైన్, శిక్ష, పనిష్మెంట్. పాపం చేసి పనిష్మెంట్ లేకుండా ఎక్కడా ఉండదు. పుణ్యం చేసి రివార్డ్, బహుమానం లేకుండా ఎక్కడా ఉండదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా కర్మ సిద్ధాంతము. ఒకడు మర్డర్ చేశాడు, వాడు జైల్లో ఉన్నాడు. వాడికి అర్థమైపోయింది నేను తప్పు పని చేశానని చెప్పేసి.
వాడు ఏం చేస్తుంటాడంటే ఆ జైల్లో అందరికీ సేవలు చేస్తుంటాడు. వాడికి డ్యూటీ ఇవ్వబడుతుంది జైల్లో. వాడు తన డ్యూటీ కాకుండా మిగతా అందరి డ్యూటీ చేస్తుంటాడు. ఈ మేనేజ్మెంట్ చూస్తుంటుంది, పోలీస్ సూపరింటెండెంట్ చూస్తుంటాడు, వీడు అందరికి సహాయం చేస్తాడని చెప్పేసి వాడికి 14 ఏళ్ళు శిక్ష ఉంటే 7 ఏళ్ళు తగ్గిస్తాడు. వాడు తొందరగా బయటకు వస్తాడు వాడు. ఎందుకంటే వాడు అక్కడ కూర్చుని సేవ చేశాడు. వాడు ఆ సేవ ఏంటి? ప్రాయశ్చిత్తము. తన శిక్ష తానే విధించుకుని నేను సేవ చేస్తాను. ఎలా జైల్లో ఉన్నాను, సేవ చేయవలసిన అవసరం లేదు ఎవరికి. వాడి శిక్ష ఉంది కానీ నేను సేవ చేస్తాను, అందరికీ సేవ చేస్తాను అనుకున్నప్పుడు వాడి శిక్ష తగ్గింపబడుతుంది. 14 ఏళ్ళు ఉండవలసిన వాడు 7 ఏళ్ళు ఉండి బయటకు వస్తాడు. అంటే ఏమైంది అక్కడ? వాడి పరిహారం తగ్గించబడింది. ఎందుకంటే వాడు పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత్తం చేశాడు. వాడు తను వాలంటరీగా సేవలు అందించాడు. వాడు పాపము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారము. ఆ పరిహారం అయిపోయింది అనుకోండి, వాడు మర్డర్ చేశాడు, 14 ఏళ్ళు అయిపోయింది, శిక్ష అయిపోయింది, వాడు బయటకు వచ్చేస్తాడు. ఇంకా వాడు మళ్ళీ ఏ పని అంటే ఆ పని చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ పాపం కంప్లీట్ అయిపోయింది, అకౌంట్ క్లోజ్ అయిపోయింది. మనం ఎన్ని జన్మలో ఎన్ని పాపాలు చేశామో, తెలియకుండా ఎన్ని కోళ్లు కట్ చేశామో, తెలియకుండా ఎన్ని మేకలు చేశామో, తెలిసి ఎన్ని చేశామో లెక్కే లేదు. ఆ లెక్క హనుమంతుడు తోకలా సాగుతూనే ఉంటుంది. అన్నిటికీ లెక్క కట్టాల్సిందే. నువ్వు ఎన్ని మంచి పనులు చేశావో నీకు అంత పుణ్యం వస్తుంది, అంత నీ భోగం వస్తుంది. ఎన్ని చెడు పనులు చేశావో అంత పాపము, అంత రోగం వస్తుంది. ఆ రోగం ఎందుకు వస్తుంది? అది శిక్ష. మా నాన్నగారి సిస్టర్ ఒక ఆవిడ ఉండేది. ఆవిడకి ఎప్పుడు సగం పిచ్చే ఉండేది. ఆవిడ ఎందుకు అలా పిచ్చిది అయిందని చెప్పి గత జన్మలు చూస్తే ఆవిడ ఏం చేశారంటే, అంతకుముందు జన్మలో ఈ పిట్టల్ని కొట్టేది. పిట్టల్ని పట్టుకుని ఒక్కొక్క రేఖ ఇలా తీసేసేది. అంత హింస పెట్టేది వాటిని. అది హింస పెడుతుంటే చూసి ఆనందించేది. మరి ఇప్పుడు పిచ్చిదిగా పట్టుకుంది. ఆ రోగం వచ్చింది. పాపం యొక్క పరిహారం రోగంతో పోతుంది, పుణ్యం యొక్క పరిహారం భోగంతో పోతుంది. రాముడికి కృష్ణుడికి అన్ని భోగాలు ఎందుకు? మనం ఇంతవరకు ఎందుకు ఆయన పటాలు పెట్టుకుని పూజిస్తున్నాం? వాళ్ళు అన్ని మంచి పనులు చేశారు. వాళ్ళు మనం కంసుడిని రావణాసుడిని మనం పెట్టుకోలేదే, పూజలు చేయడం లేదే. రాముడిని కృష్ణుడిని పెట్టుకుని పూజలు చేస్తున్నాం. వాళ్ళకి అంత భోగం కలిగింది. దేవుడు అన్నారు వాళ్ళని. ఎందుకన్నారు దేవుడు అని? గాంధీజీని మహాత్ముడు అని ఎందుకన్నారు? ఆయన గొప్ప పనులు చేశాడు కనుక. కీచకుడికి కీచక వధ జరిగింది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా. ఇంకోటి ఏంటంటే, ఈ ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు పాపం చేసినప్పుడు పై లోకాల్లో నీకు శిక్ష ఉండదు, ఈ లోకంలోనే మళ్ళీ శిక్ష ఉంటుంది. మళ్ళీ ఇంకో ఫిజికల్ బాడీలో రావాల్సిందే, అక్కడ శిక్ష అనుభవించాల్సిందే. ఇక్కడ చేసిన పాపానికి పై లోకాల్లో శిక్ష ఉండదు. పై లోకంలో వాడు పశ్చాత్తాపం చెంది వాడు ఆకాశికాడు చూసి నేను ఏదో పని చేశానని చెప్పేసి వాడు ఒప్పుకుంటాడు. వాడు పైలోకంలో ఇలాగే అందరికీ పశ్చాత్తాపం ఉంటుంది. కానీ పరిహారం మళ్ళీ ఫిజికల్ బాడీలోనే ఉంటుంది. ఆ పరిహారం కోసం మళ్ళీ వాడు ఇంకో దేహంలోకి రావాల్సిందే. ఏ శరీరంలో అయితే ఏ మానవ శరీరంలో వాడు పాపం చేశాడు మళ్ళీ ఇంకో మానవ శరీరం ధరించాల్సిందే వాడు.
ఇక్కడ పాపం చేసి పైలోకాల శిక్ష అంటే అది కుదరదు. పైలోకాల్లో నరకాలు, నూనెలో కాల్చడాలు, మిరపకాయ బజ్జీ చేయడాలు ఏమి లేవు. మళ్ళీ ఇక్కడికే వస్తావు నువ్వు. ఇక్కడే నువ్వు ఇచ్చుకోవాల్సి వస్తుంది. పైలోకల్లో అందరికీ పశ్చాత్తాపం ఉంటుంది. చేసిన దానికంతా వాడు పశ్చాత్తాపం చెందుతారు. ఆకలికి రెడీ చేస్తే ఓహో ఇన్ని పాపాలు చేశాను వాడు వెంటనే తెలుసుకుంటాడు వాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు పైలోకాల్లో, నాయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, నీ పరిహారానికి మళ్ళీ ఇంకోసారి జమ వెళ్తాల్సి వస్తుంది, అక్కడ పేమెంట్ ఉంటుంది, అప్పటిదాకా నువ్వు రెస్ట్ తీసుకొని అయినా అంటాడు. హిట్లర్కైనా సరే, కంసుడికైనా సరే రెస్ట్ తీసుకొని అయినా అంటారు. అక్కడ శిక్ష లేదు. పైలోకాల్లో శిక్షలు లేవు, రెస్ట్ ఉంటుంది, శిక్షణ ఉంటుంది, కానీ శిక్ష ఉండదు. నీ శిక్ష కోసం మళ్ళీ రావాల్సిందే ఇక్కడికి. పేమెంట్ కోసం భూలోకంలోనే రావాల్సింది, మళ్ళీ ఫిజికల్ బాడీలోనే రావాల్సిందే, దేహంలోనే రావాల్సిందే. కొంతమంది అంటారు, సార్ నేను ఎవరికి ఏమి కష్టపెట్టలేదు, కానీ నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు దేవుడు? నాయన ఈ జన్మది కాదు, ఎన్నో జన్మ నుంచి వచ్చిన పాపాలందరికీ నీకు లెక్క కడుతున్నావు ఇప్పుడు నువ్వు. అదే సార్ ఆ జన్మలో నేను చేస్తే ఈ జన్మ నాకు ఎందుకు ఇవ్వాలి? ఆ జన్మలోనే ఇవ్వచ్చు కాదని కొంతమంది అంటారు. ఆ జన్మలో ఇవ్వడం కుదరదు. అది ఈ జన్మలో మన నీకు వస్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. ప్రతిదానికి సమయం పడుతుంది, కాలం పడుతుంది, పాపం పండడానికి, పుణ్యం పండడానికి. ఆ పాపం పండితే గాని నీకు ఆ రోగం రాదు. పండడానికి కొన్ని జన్మలు పట్టచ్చు. ఈ లోపల నువ్వు ప్రాయశ్చిత్తం చేసి పశ్చాత్తాపం చేస్తే ఆ పాపం తగ్గిపోతుంది కదా. కనుక నీకు టైం ఇస్తాను. నువ్వు పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత్తం కోసం టైం ఇస్తారు వాడు. అది కూడా నువ్వు ఆ టైంకి నువ్వు ఉపయోగించుకోకపోతే నీకు అప్పుడు పరిహారం చేయాల్సి వస్తుంది. ఒక పాపం చేసిన తర్వాత మళ్ళీ నీకు టైం దొరుకుతుంది. పశ్చాత్తాపానికి ఛాన్స్ ఇస్తారు, కొన్ని జన్మలు ఇస్తారు, కొన్ని సంవత్సరాలు ఇస్తారు. వాళ్ళ ఇష్టం వాళ్ళది. నువ్వు అందులో పశ్చాత్తాపం చేసావనుకోనికి నీకు పరిహారం తగ్గిపోతుంది. పశ్చాత్తాపం చేసి నీ సొంత ప్రాయశ్చిత్తం చేసావనుకో, నువ్వే సేవ చేసావనుకో, అప్పుడు నీకు పరిహారమే ఉండకపోవచ్చు. కనుక మధ్యలో ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి పాపానికి, ఎన్నో పరిహారానికి మధ్యలో. నీ తప్పు నువ్వు తెలుసుకోవడానికి వాళ్ళు నీకు సమయం ఇస్తారు. నీ తప్పు నువ్వు సవరించుకోవడం కోసం నీకు సమయం ఇస్తారు. అన్ని సమయాలు ఇస్తారు నీకు. తొందర ఏమీ లేదు వాడికి. శిక్ష ఇవ్వడానికి ఏమీ తొందర లేదు. నిదానంగా వాళ్ళకి శిక్ష వేస్తారు. ఈ జన్మల్లో జరుగుతుంటుంది ఇది. నీకు నిదానమే ప్రధానం కాదు, కానీ పై లోకంలో మాస్టర్ అందరికి నిదానమే ప్రధానము. నువ్వు ఎక్కడ పోతావో, ఎప్పుడైనా మాకు దొరుకుతావు లేవోయ్ అంటారన్నమాట. నువ్వెక్కడ పోతావు? నువ్వు ఏదో జన్మలో మాకు దొరికి తిరుగుతావు ఆయన, అప్పుడు నీవు వేసేస్తావు అంటారు. వాళ్ళకి తొందర ఏం లేదు శిక్ష వేయడం కోసం, కానీ మళ్ళీ వడ్డీతో సహా కట్టాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు కట్టలేని అంటాను అనుకోండి, వచ్చే ఇంకో వడ్డీ ఎక్కువ వేసి కట్టుకో. ఇప్పుడు కడితే ఇంత వడ్డీ, అప్పుడు కడితే అప్పుడు అంత వడ్డీ. నీ ఇష్టం నాయన. ఇప్పుడే కడతావో, అప్పుడు తర్వాత సంవత్సరం కడతావో. సంవత్సరం తర్వాత కట్టావనుకో నీకు వడ్డీ ఎక్కువ అవుతుంది. అంతే, ఎక్కువ ఇచ్చుకోవాల్సి వస్తుంది. పరిహారం ఎక్కువ అవుతుంది. నువ్వు జాప్యం చేస్తున్న కొద్దీ నీ పరిహారం ఎక్కువ అవుతుంది. నువ్వు ఇప్పుడే చేసుకుంటే నీ పరిహారం తక్కువ అవుతుంది. కొంత వడ్డీతో నువ్వు ఇచ్చేయచ్చు. నీ ఇష్టం నాయన. యథా ఇచ్చేసి తథాకురు అంటాడు. నీకు ఇప్పుడు కావాలి శిక్ష, ఇంకో 10 జన్మల తర్వాత. సార్ ఇప్పుడు వద్దు సార్, 10 జన్మల తర్వాత ఇవ్వండి సార్ అంటే ఓకే అంటారు. లేదు సార్ అంతా ఇప్పుడే ఇవ్వండి అని చెప్తే, ఒకసారి ఏమైందంటే మా మేనత్త ఒక ఆవిడ ఉండేది అహ్మదాబాద్లో. అంటే మా మదర్ వాళ్ళ అన్నగారి వైఫ్ అహ్మదాబాద్లో. వాళ్ళు పెద్ద ఫోటోగ్రాఫర్స్, కోటీస్ అని చెప్పేసి ఫోటోగ్రాఫర్స్. ఆవిడ కథ చెప్తాను. ఆవిడ అహ్మదాబాద్లో ఉండేది. నేను ఎందుసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అహ్మదాబాద్లో. బరోడా మహారాజ్కి వాళ్ళు అఫీషియల్ ఫోటోగ్రాఫర్స్. ఆ ఫోటోగ్రఫీలో ఆ రోజుల్లో పెద్ద ప్రొఫెషన్ అది. బాగా డబ్బు సంపాదించేవాడు. కోటీస్. డబ్బు సంపాదించి ఏమైందంటే ఆవిడకి ఆ మొగుడు తాగడం మొదలుపెట్టాడు. రోజు తాగుతాడు. ఈవిడ
కష్టపడి ఫోటోలు తీసేది, ఆ డబ్బులు సంపాదిస్తే వాడేమో తాగేవాడు. అంతమంది అతను కూడా మంచి ఫోటోగ్రాఫరే, కానీ డబ్బులు చూసేసి ఇంకా తాగడం మొదలు పెట్టాడు. తను పెళ్ళాం చేస్తుంది కానీ మొగుడు చేయడం మానేశాడు. సరే, అది బాగానే ఉంది. వాళ్ళకు కూతురు పుట్టింది. ఆ కూతురు పెద్దగిన తర్వాత ఆ కూతురికి సరిగ్గా మాట నత్తి వస్తుంది, ఫిట్స్ వస్తాయి ఆ కూతురికి. ఇంకో అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి ఎప్పుడు పాకుతూనే ఉంటాడు, నడవడు, అలాగే పెద్దగా అయ్యాడు. అలా ముగ్గురు పిల్లలు, వాళ్ళందరినీ సాకేది. మొగుడేమో ఇలా ఉన్నాడు, తానేమో ఫోటోలు చేసి సంపాదించేది, అందరినీ చూసుకునేది, బిజినెస్ కూడా ఇంప్రూవ్గా అయ్యేది, అన్నీ చేసుకునేది ఆవిడే. తర్వాత కూతురికి పెళ్లి చేసింది, ఆ మూడు వదిలిపెట్టేశాడు. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చింది కూతురు. పెద్దవాడు మళ్ళీ చచ్చిపోయాడు. మూడో వాడు కూడాను చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. నేను ఒకసారి వెళ్ళాను అహ్మదాబాద్కి. ఒకసారి ఆవిడ అడిగింది నన్ను, ఏమిరా బొచ్చి అనేది నన్ను. అప్పుడు నేను ధ్యానంలో వచ్చాను. నేను నాకెందుకు ఇన్ని కష్టాలు అని నవ్వుతూ అడిగింది, కంప్లైంట్ చేస్తూ కాదు. ఆవిడ ఎంతో మంది సాధువులకి సేవ కూడా చేసేది, ఇంటికి పిలుచుకొచ్చి. ఇవన్నీ ఇంట్లో ఇలా ఉన్నా, ఫ్యామిలీ అంతా అలా ఉన్నా, సాధువులని, ఊళ్ళో ఉన్న సాధువులను పిలుచుకొచ్చి ఆవిడ సేవ చేసేది, భజనలు పాటిస్తుండేది. ఎప్పుడు నవ్వుతూ ఉండేది ఆవిడ, ఎప్పుడు ఏడవలేదు. కానీ ఒక్క క్వశ్చన్ నన్ను అడిగింది, అరే బుచ్చి ఎందుకురా నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని ఒక చిరునవ్వుతో అడిగింది. అది కూడా అప్పుడు నేను చెప్పాను, అత్త అనేవాడిని, అత్త నువ్వు ఎన్నో జన్మల కర్మాలు ఒక జన్మలో ఇచ్చేవాడికి నువ్వు రెడీ అయిపోయావు, నువ్వు పేమెంట్కి, కనుక నేను వచ్చాయి. నువ్వు అది దఫాల వారికి అడుగుంటే నీకు ఎంతో జన్మ బట్టి ఉండేది, ఒక్కొక్క జన్మలో కొంత ఇచ్చి ఉండేది. అది కానీ నువ్వేం అడిగావంటే అన్ని కర్మంతా ఈసారి నేను ఇచ్చేస్తాను కనుక నాకు అన్ని రాని అని నువ్వు చెప్పుకున్నావు, కనుక నీకు అన్ని వచ్చాయని చెప్పాను. ఆవిడ చిరునవ్వుతో అవునా అలాగా అంది. అవునా అలాగా అంది ఆవిడ. అంటే నువ్వు ఈ జన్మలో పరిహారం అవుతుందో ఇంకో 10 జన్మలు కోరుకుంటావు, నీ ఇష్టం. నువ్వు ఎలా అనుకుంటే అలానే. కానీ నువ్వు డబ్బులు మటుకు కట్టాల్సిందే. ఇప్పుడు కడతావా, ఇంకో జన్మ తర్వాత కడతావా? నువ్వు చేసిన పాపానికి పరిహారం ఇవ్వాల్సిందే. నువ్వు ఇప్పుడు చేస్తావా, తర్వాత ఇస్తావా? నీ ఇష్టం నాయన, నాకేం దొంగదే. నువ్వు ఎప్పుడప్పుడు ఇస్తావు, నాకు ఇవ్వకుండా పై దొక్కడానికి వెళ్ళలేవు కదా. నువ్వు ఎలా పోతావు పై దొక్కడానికి? కనుక మై డియర్ ఫ్రెండ్స్, 4 పదాలు ఉన్నాయి. పాపము నెంబర్ 1, నెంబర్ 2 పశ్చాత్తాపము, 3వది ప్రాయశ్చిత్తము, 4వది పరిహారము. ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్. వీటన్నిటిని బాగా మనం కూలంకషంగా అర్థం చేసుకోవాలి. పాపం అంటే ఏమిటి? వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఈ సిన్ ఫర్ యూ. నీకు తెలిసి అది చేయకూడదని తెలిసి నీకు చేస్తే అది నీకు పాపము. ఒక ఆయన ఏంటంటే మాంసం తింటున్నాడు రోజు, చిన్నప్పటి నుంచి ఏమీ కాలేదు. కొన్ని రోజులకి ధ్యానంలోకి వచ్చాడు, మాంసం తినకూడదని తెలుసుకున్నాడు, మాంసం మానేశాడు. కానీ కొన్ని నెలల తర్వాత ఏమైంది? అందరూ తింటుంటే, ఇది జరిగిన కథ చెప్తున్నాను, అక్కడ గుడ్డు ఉంది, ఆ గుడ్డు తింటే ఏమీ కాదు అని చెప్పేసి గుడ్డు తిన్నాడు వాడు. వాడికి తెలుసు తినకూడదని చెప్పేసి. ఆ గుడ్డు తినడం వల్ల 3 రోజులు వాడికి జ్వరం వచ్చింది. వాడు తెలిసి చేశాడు. వాడు గుడ్డు తినకూడదని తెలిసి మాంసం తినడం మానేసి చేశామన్నమాట. అదేవిధంగా మనం ధ్యానం చెప్పాలని తెలిసి మనం చెప్పకుండా మనకి పాపం అయిపోతుంది. అది గుర్తు ఉంచుకోండి. నీకు ధ్యానం గురించి తెలుసు, నువ్వు చెప్పాలని తెలుసు, నువ్వు చెప్పకపోతే నీకు అది పాపం అవుతుంది. పాపానికి పరిహారం ఏమిటి? ఇంకో జన్మ ఎత్తి మళ్ళీ ఇంకో చెప్తావు. ఇప్పుడే చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పలేదనుకో, ధ్యాన ప్రచారం చేయలేదనుకో, ఇంకో జన్మ ఎత్తి నువ్వు ప్రచారం చేయాల్సిందే. అదే నీకు పరిహారం. నీకు ధ్యానం తెలుసు, తెలుసుకుంటే నువ్వు ఎవరికి చెప్పలేదు. చెప్పాలని తెలుసు నీకు, కానీ చెప్పలేదు. అప్పుడేమవుతుంది? ఇంకో జన్మ ఎత్తాల్సిందే, నువ్వు చెప్పాల్సిందే.
అది చెప్పకుండా ఉండడానికి పరిహారం ఏంటంటే ఇంకో జన్మ ఎత్తాలి నువ్వు. నీకు ఏదైనా తెలిసి అది చేయకపోతే అది పాపం అవుతుంది. నేను ఈ కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పకపోతే నాకు పాపం అవుతుంది. నేను ఈ పాపము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారం అనే కాన్సెప్ట్ చెప్తున్నాను కదా, నాకు తెలుసు ఈ కాన్సెప్ట్. నేను చెప్పలేదు అనుకోండి, పిఎంసీలో నేను ఇంకో జమ ఎత్తాల్సిందే, మళ్ళీ పిఎంసీ రావాల్సిందే, ఇంకో వస్తుంది, డిఎంసీ వస్తుంది, కేఎంసీ వస్తుంది, మరి వాళ్ళకి నేను చెప్పాల్సిందే. అది పరిహారము. నీకు తెలిసింది నువ్వు దాచుకోకూడదు. నీ డబ్బు దాచుకుంటావేంటి? నీ జ్ఞానాన్ని దాచుకుంటావేమిటి? నువ్వు దాచుకుంటే పరిహారం చేయబడింది, ఇంకో జన్మ నీకు ఎత్తాల్సిందే. అందుకే పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎక్కడి నుంచి వచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే, వద్దు బాబు మరి ఈ జన్మదాన్ని చేసేస్తాము, మళ్ళీ వచ్చే జన్మ ఎందుకు కావాలి మేము అందుకని చేసేస్తున్నారు వాళ్ళు. సిన్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ యువర్ బెటర్ నాలెడ్జ్. నీకు ధ్యానం చెప్పాలని తెలుసు, కానీ ఎందుకు చెప్పడం లేదు? చెప్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఓహో అలా అనుకుంటున్నావా, సరే వచ్చేదేమైనా చెప్తూ కానీ అప్పుడు కూడా వాళ్ళు ఏదో అనుకుంటారు. వాళ్ళు ఏ జన్మలో అనుకోరు వాళ్ళు. వాళ్ళు ఏదైనా అనుకుంటారు, వీడు చెప్పకుండా మన ఇష్టానంట. ఓకే, ఇప్పుడు మనిషి కదా, వచ్చే జన్మలో చెప్తూ కానీ తొందర ఏం లేదు నాయన. ఖుదా కి దునియా మే నా దేర్ హై నా అంధేర్ హై. వచ్చే జన్మలో చెప్పు, ఇంకో జన్మ ఎత్తుతావా? ఈ జన్మలో ధ్యానం చేశావు, చెప్పలేదు, చెప్పాలని తెలుసు కానీ చెప్పలేదు, ఇంకో జన్మ ఎత్తు నాయన చందు, ఇంకో జన్మ ఎత్తు నువ్వు. వచ్చే జన్మలో అందరికి చెప్తూ గాని. లేదు స్వామి ఇంకెందుకు జన్మ, ఇప్పుడు ఏమని చెప్పేస్తాను స్వామి అంటాడు చందు, పీడా పోతుంది. అవునా, సరే నీ ఇష్టం, నేను చెప్పుకో, మరి అందరికీ చెప్పుకో. ఈ జన్మలోనే కష్టపడతాను స్వామి, ఏమేం చేయాలో, ఇంకా వచ్చే జన్మ వద్దు. నాకు ధ్యానం చేశాను, చేయాలని తెలుసు, అందరూ చేయాలని తెలుసు, నేను చెప్తాను. చెప్పకుండా ఉంటే మరి ఇంకో జన్మ ఎత్తాలి నేను. నువ్వు ధ్యానం చేస్తే అరిహంతు అవుతావు, పక్క వాళ్ళకి చెప్తే బోధిసత్వుడు అవుతావు, ప్రపంచానికి చెప్తే బుద్ధుడు అవుతావు. బుద్ధుడు అయినంత వరకు నువ్వు జన్మ తీసుకోవాల్సిందే, ప్రపంచానికి చెప్పాల్సిందే. పోస్ట్పోన్ చేయొచ్చు నువ్వు, ఈ జన్మలో వచ్చే జన్మ చూసుకున్నావు అంటే ఓకే అంటారు. వాడికేం తొందర, నీకే తొందర, వాడికేం తొందర. జడ్జికి ఏది తొందర లేదు, అప్పు ఇచ్చిన వాడికి తొందర లేదు, మళ్ళీ వచ్చే తొందర ఈయన వాడికి వడ్డీ ఎక్కువ వస్తుంది, వాడికి తెలుసు. వాడికి వీడు డిలే చేస్తున్న కొద్దిగా వాడికి అప్పు ఎక్కువ వస్తుంటుంది. వాడికి అప్పే కావాలి, వాడికి వడ్డీయే కావాలి. వాడు కాబూలీ వాడు. వాడు నువ్వు చేసిన పాపానికి ఎప్పుడు పరిహారం ఇస్తావో, ఎలా ఇస్తావో, ఎంత ఇస్తావో అది నీ మీదే ఆధారపడి ఉంటుంది. నీ ప్రాయశ్చిత్తం మీద, నీ పశ్చాత్తాపం మీద. పశ్చాత్తాపము, పశ్చాత్ అంటే తర్వాత, తాపం అంటే దుఃఖము. ఒక పని చేసేస్తావు, అయ్యో చేయకుండా ఉండాల్సిందే అంటావు అనమాట. కరెక్ట్, నువ్వు తెలుసుకున్నావు నీ యొక్క పాపాన్ని, నువ్వు చేసిన అన్యాయాన్ని, అక్రమాన్ని. తర్వాత ప్రాయశ్చిత్తం, వాడే వచ్చి ఇగో స్వామీజీ చందు నేను నీకు అన్యాయం చేశాను, ఓకే వచ్చి నీ కాళ్ళు పిసుకుతాను, నీకు సేవ చేస్తాను, సేవ చేయనీవయా, నువ్వు అన్యాయం చేశావు, నా కాళ్ళు పిసుకుతావు, పిసుకు అంటే పిలుస్తాడు. అదేంటి? ప్రాయశ్చిత్తము. నీకై నువ్వు శిక్ష విధించుకున్నావు. గాంధీజీ గారు ఏం చేశారు? ఎక్కడైనా తప్పు జరిగింది అనుకోండి, హిందువులు ముస్లింలు కొట్టుకున్నాడు, ఈయన ఫాస్టింగ్ లో ఉండేవాడు. గాంధీజీ మీద కొట్లాడుకోవడం ఆపేసేందుకు నేను భోజనం చేయను అనేవాడు గాంధీజీ. అంత గొప్ప మహాత్ముడు ఆయన. హిందువులు ముస్లింలు కొట్టుకునేవాళ్ళు, గాంధీజీ పోయి వాళ్ళని ఏమనేవాడు కాదు, భోజనం చేయడం మానేసేవాడు. ఆ హిందువులు ముస్లింలు మళ్ళీ కొట్టుకోవడం మానేసి, స్వామీజీ మీరు భోజనం చేయండి, నేను కొట్టుకోవడం మానేస్తాం అనేవాడు. అంతటి మహాత్ముడు ఆయన. పక్క వాళ్ళ పాపానికి తాను పరిహారం చేసేవాడు. అది ఎంత గొప్ప విషయం చూడండి. తన సొంత పాపానికి పరిహారం కాదు, వాళ్ళు పాపం చేస్తే ఈయన పరిహారం, నేను భోజనం చేయను. అందుకే నేను మహాత్ముడు అయ్యారు. మహాత్ముడు అది ఊరికే వచ్చింది ఏంటి? హిందువులు ముస్లింలు కొట్టుకుంటే ఈయన
ఫాస్టింగ్లో ఉండేవారు, ఉపవాసంలో. నేను తినను. వాళ్ళిద్దరు కొట్టుకోవడం మనిషి వరకు ఇలా ఎప్పుడు చేసేవాడు ఆయన. మై డియర్ ఫ్రెండ్స్, అజ్ఞానంతో చేసిన దాన్ని పాపం అనరు, తెలిసి చేసిన దాన్ని, జ్ఞానంతో చేసిన దాన్ని పాపం అంటారు. అజ్ఞానంతో చేసిన దాన్ని అజ్ఞానం అంటారు. నువ్వు అజ్ఞానంతో చేసినా నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు, నీకు బ్రేక్ ఎక్కడో తెలియదు, యాక్సిడెంట్ ఎక్కడో తెలియదు, డ్రైవింగ్ చేసి వెళ్తాం, పలాను వెళ్తున్నావు, కానీ యాక్సిడెంట్ అయిపోయింది. అది అజ్ఞానం, అది అయ్యింది. అజ్ఞానం కూడా నీకు శిక్షిస్తుంది. పాపం ఇంకా శిక్షిస్తుంది. నువ్వు స్కూటర్ నేర్చుకుంటున్నప్పుడు, కారు నేర్చుకున్నప్పుడు బాగా నేర్చుకోవాలి. నువ్వు అప్పుడే డ్రైవింగ్ చేయాలి. నువ్వు నీకు లైసెన్స్ రావాలి. చాలా మంది పాపం చేస్తూనే ఉంటారు, కానీ వాడికి పశ్చాత్తాపం లేదు, వాడికి దుఃఖం లేదు. వాడు పాపం చేస్తూనే ఉంటారు. ఒక పాపం తర్వాత ఇంకో పాపం, ఇంకో పాపం ఇంకో పాపం చేస్తూనే ఉంటారు. అన్నిటికీ లెక్క కట్టాల్సిందే. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో, ఈ వచ్చే జన్మలో కాకపోతే ఇంకో 10 జన్మల తర్వాత లెక్క కట్టాల్సిందే. 100 జన్మలైనా లెక్క కట్టాల్సిందే, 1000 జన్మలైనా లెక్క కట్టాల్సిందే. లెక్కే. ఆ పరిహారం తగ్గించాలంటే నువ్వు పశ్చాత్తాపం చెందాలి, నువ్వు దుఃఖపడాలి, నువ్వు తెలుసుకోవాలి, నియంత్రణ నువ్వు తెలుసుకోవాలి. నువ్వు పశ్చాత్తాపం చేసేది ప్రాయశ్చిత్తం చేసుకో. నియంత్రణ నువ్వు ప్రాయోపవేశం చేసావనుకో, నియంత్రణ నీకు సఫరింగ్ ఇచ్చుకున్నావనుకో, అప్పుడు చాలా మటుకు పరిహారం వాడు ఇచ్చేందుకు లేదు, నువ్వే శిక్షించుకున్నావు. ఇంకోటి శిక్షిస్తాడు. ఈ విషయాలు చాలా బాగా తెలుసుకోవాలి బాబా. అందరూ కర్మ సిద్ధాంతంలో ఈ 4 ఉన్నాయి: పాపము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారం. నువ్వు ఎన్ని జన్మల్లో ఎన్ని పాపాలు చేసావో వాటన్నిటి పరిహారం అయితే గానీ నీకు ముక్తి రాదు. నీది ఆఖరి జన్మ కారాదు. ఎలా అవుతుంది ఆఖరి జన్మ? ఆఖరి పేమెంట్ ఎలా అవుతుంది? అన్ని పేమెంట్స్ అయితే కదా ఆఖరి పేమెంట్. ఇంకా పేమెంట్స్ ఎన్నో ఇవ్వాల్సి ఉంటుంది, ఆఖరి పేమెంట్ ఎలా అవుతుంది? ఎన్ని అప్పులు చేశావో అంత అప్పులు తీర్చాల్సిందే, ఎన్ని పాపాలు చేశావో అన్ని రోగాలు అనుభవించాల్సిందే. పుణ్యాలు చేస్తే నో ప్రాబ్లం, నిన్నెవడు అడిగేవాడే లేడు, నీదే ఇష్టారాజ్యం. పాపాలు చేస్తే అడిగేవాడు ఉంటాడు, పోలీసులు ఉంటారు. పుణ్యాలు చేస్తుంటే ఎవరిని అడిగేవాడు ఉంటాడా? ఏం లేదు, ఇంకా చేయండి అయినా పుణ్యం అన్నాడు, పూల వర్షం కురిపిస్తుంటారు. ఎలాగైతే ఈ లోకంలో పోలీసులు ఉన్నారో పై లోకాల్లో కర్మదేవతలు ఉంటారు, వాళ్ళ కర్మని అడ్జస్ట్ చేస్తుంటారు. నువ్వు చేసే నువ్వు పొందాల్సిందే. దాన్ని అడ్జస్ట్మెంట్ అంటారు, బ్యాలెన్సింగ్ అంటారు, పరిహారం అంటాం. ఆ అడ్జస్ట్మెంట్కి బ్యాలెన్సింగ్ ఏమంటే పరిహారం అన్నాం. ఆ పరిహారం అయితేనే నువ్వు బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు కాదు కొత్త పాపం చూసుకో, మళ్ళీ కొత్త పరిహారం ఉంటుంది, ఇవ్వాల్సిందే. చెప్పొచ్చేది ఏమిటంటే, మన పిరమిడ్ మాస్టర్కి సంబంధించింది తెలుసు. నువ్వు ధ్యానం చేశావు, ధ్యానం చేస్తే రోగాలన్నీ పోతాయని తెలుసు. ఆ కరోనా వచ్చేవాడికి నువ్వు ధ్యానం ఎందుకు చెప్పడం లేదు? నీకు తెలిసిన వాడికి ఎందుకు చెప్పడం లేదు? నువ్వెందుకు నోరిప్పలేదు? నువ్వు నోరిప్పిన వాడు చేయకపోతే అది వాడి కర్మ, కానీ నోరిప్పకపోతే అది నీ కర్మ అవుతుంది. నువ్వు నోరిప్పాల్సిందే. మనం ఎందుకు నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్తాము? మనం చెప్పవలసిందే. చెప్పబోతే మన కర్మ అడుగుతుంది.
ఇంకో జన్మలోనే మనం చెప్పాల్సిందే. ఇది జన్మలో చెప్పేస్తే అయిపోలే. పూజ కోటి సమో స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో లయ, సమో ధ్యాన, ధ్యాన కోటి సమోలయ అన్నప్పుడు, కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రం అన్నప్పుడు అది నువ్వు చెప్పాలి వద్దా? వద్దు నాయన పూజలు స్తోత్రం చేసుకో అని చెప్పేసి, కోటి స్తోత్రాలు ఒక జపంతో స్టార్ట్ అయితే నువ్వేం చెప్పాలి? స్తోత్రాలు వద్దు జపం చేసుకోని చెప్పాలి. కోటి జపాలు ఒక ధ్యానంతో సంబంధిత మనం ఏం చెప్పాలి? జపం వద్దని ధ్యానం చేసుకోమని చెప్పాలా వద్దా? మనం చెప్పాలి. తెలియకపోతే చెప్పక్కర్లేదు, తెలిసే చెప్పి తీరాల్సిందే. కనుక మనకి పూజలు వద్దునైనా, స్తోత్రాలు వద్దునైనా, జపాలు వద్దునైనా మనం ధ్యానం చేసుకోవాలి చెప్తాం. మనకు తెలుసు, మనకి కనుక మనం చెప్తుంటాం. మనం మాంసం తినకూడదునైనా మనకు తెలుసు, మనకి కనుక చెప్తున్నాము. నో డాక్టర్ నో మెడిసిన్ తెలుసు కదా మనకి, అందుకే చెప్తున్నాము. ఏ వ్యాక్సిన్ లేదు కరోనాకి. నువ్వు కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవడమే వ్యాక్సిన్. నువ్వు చేసిన పాపాలకి ఆ కరోనా రోగం రాకుండా ఉండాలంటే నువ్వు పశ్చాత్తాపం చెందు, ప్రాయశ్చిత్తం చేసుకో, నీకై నువ్వు శిక్ష విధించుకో. లేదా కరోనా వచ్చి శిక్ష విధిస్తుంది. దిస్ ఈజ్ స్పిరిచువాలిటీ మై డియర్ ఫ్రెండ్స్. ఆధ్యాత్మికతను తెలుసుకోవడానికి పాపం అంటే ఏమిటి, పశ్చాత్తాపం అంటే ఏమిటి, ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి, పరిహారం అంటే తెలుసుకుంటే కానీ మీకు తెలియబడదు. నలభై ఏళ్ళ కింద నాకు ఇవన్నీ ఏమీ తెలియదు. ఈ 40 ఏళ్ళ అధ్యయనంలో ఇవన్నీ తెలుసుకున్నాను నేను. పుస్తకాలు చదివి స్వాధ్యాయం చేసి ధ్యానులతో తిరిగి ఎంతో కష్టపడి తెలుసుకున్నాను. అందరూ అడుగుతాను నన్ను, ఎందుకు నాయన అన్ని ఊర్లు తిరుగుతావు, అంత ఎందుకు కష్టపడుతుంది? కష్టపడాల్సిందే, లేకపోతే మళ్ళీ ఇంకో జన్మలో కష్టపడాల్సి వస్తుంది. ఈ జన్మలో కష్టపడితే ఇంకో వచ్చే జన్మ కష్టపడాల్సిందే. అది ఇప్పుడే చేస్తాను, ఎందుకు నాకు తెలిసి పని ఇప్పుడు నేను చేస్తాను అని తిరుగుతున్నాం. ఇప్పుడు ప్రతి 2 రోజుల కోసం ఇది ఎందుకు చెప్తున్నాం? నేను చెప్పాల్సిందే. నేను చెప్పకపోతే పక్క వాడికి ఎలా తెలుస్తుంది? నేను ఈ రోజు ఈ 4 గురించి చెప్పలేదనుకోండి, మీకు తెలుస్తుందా? పాపం అంటే ఏంటో తెలుస్తుందా? పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుస్తుందా? ప్రాయశ్చిత్తం అంటే ఏంటో తెలుస్తుందా? పరిహారం తెలుస్తుందా? తెలియదు. మీకు తెలియదని తెలిసి నేను చెప్పకుండా, నాకు తెలుసని తెలిసి నేను చెప్పకుండా ఉంటే అది పాపమే కదా. మీకు తెలియదని తెలుసు, నాకు తెలుసని నాకు తెలుసు. మీకు తెలిస్తే మీకు ఇంకా బాగుంటుందని తెలుసు, మీకు తెలియకపోతే మీరు ఇంకా మీకు నష్టపడతారని తెలుసు. ఇవన్నీ తెలిసి నేను చెప్పకుండా ఉంటే నాకు పాపమే కదా. నేను ఈ విధంగా పాపం చేస్తే మళ్ళీ నాకు పరిహారం ఉంటుంది. నాకు ఇంకో జన్మలో వచ్చి ఇదే పని చేయాలి. నేను ఊరు తిరగాల్సిందే. నా కేసు ఏదంటే అందరు పిడమ మాస్టర్స్ కేసు అంతే, అందరూ చెప్పాల్సిందే. అందుకే చెప్తున్నారు అందరు పిడమ మాస్టర్లు అందరూ జూములు చేసి చెప్తున్నారు. రాత్రంతా ధ్యానం చేస్తున్నారు, రాత్రంతా జూములు నడుపుతున్నారు. రామచంద్ర, ఆ ప్రేమనాథ్ దయ్యం పట్టినట్టు రాత్రంతా ధ్యానం చేస్తుంటాడు. ఆయనకి తెలుసు రాత్రి నిద్రపోకూడదని చెప్పేసి, అందుకే ధ్యానం చేయాలని ఆయన తెలుసు. ప్రేమనాథ్కి చేయిస్తున్నాడు ఆయన. ఈ జన్మలో చేసేది వచ్చే జన్మలో చేయాలని అనుకునేవాళ్ళు కొంతమంది, వచ్చే జన్మలో చేయాల్సింది ఈ జన్మలో చేయాలని అనుకునేవాళ్ళు కొంతమంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మన దేవా. నువ్వు చేస్తున్న దానికి నువ్వే అనుభవిస్తావు. నువ్వు చేసిన పుణ్యానికి నువ్వే అనుభవిస్తావు, నువ్వు చేసిన పాపాలకి నువ్వే అనుభవిస్తావు.
నువ్వు ధ్యానం చేయాలని తెలిసి స్వామీజీ నాకు టైం దొరకలేదు అన్నావు అనుకో, రామచంద్ర నీకు ధ్యానం చేయాలని తెలుసు కానీ టైం లేదంట. ದಯವಿಟ್ಟು PMC ವೀಕ್ಷಿಸಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, and give your experiences for PMC. Record your experiences so that the whole world will know your experiences.